జీవిస్తున్నారా? జీవంతో ఉన్నామా? సంతోషం ఎక్కడిది? దేని నుంచి వస్తుంది సంతోషం? సంతోషం పక్కనే దుఃఖం ఉంటుంది. ఇప్పుడు బానే ఉంటుంది. రేపు ఇంకోటి దుఃఖం వస్తుంది. ఈ రెండిటికి అతీతంగా మనం వెళ్ళటమే ఆత్మ ప్రయాణం. ఆనందో బ్రహ్మ అన్నారు కదా! ఆనందో జ్ఞానం అనలా. జ్ఞానం జ్ఞానమే. ఇక్కడ ఆనందో బ్రహ్మ. బ్రహ్మ జ్ఞానం. అంటే నేను ఆత్మనని తెలిసినప్పుడు నీకు సర్వము ఆనందమే ఉంటుంది. సమస్యలుంటాయి. ఇంత జ్ఞానం తెలిసిన వాళ్ళకి, ఇంత ధ్యానం చేస్తున్న వాళ్ళకి కూడా సమస్యలుంటాయి. కానీ అది మన అతలాకుతలం చేయదు. దాన్ని చక్కగా తీసుకొస్తాం. దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలో చేస్తాం. ఆనందో వెనకమాల రహస్యం ఇంత ఉంది. మనస్సులోంచి వచ్చిన ఆలోచనను పసిగట్టి, దాన్ని ఆపి, కొద్దిసేపు ధ్యానం చేసుకొని ఇప్పుడు మేము ధ్యానం ఒకప్పుడు ఏదైనా సమస్య వస్తే కళ్ళు మూసుకు కూర్చునేవాళ్ళం. ఇది సమస్యకు పరిష్కారం ఏంటి? ఇప్పుడు కళ్ళు మూసుకోక్కర్లా. కళ్ళు తెరిచి పనులు చేసుకుంటూనే ఇంకొక వైపు లోపల ఉంటావు. నీ లోపల నువ్వు ఉండటం అంటే పనులు మానేయమని కాదు. కానీ పూర్తిగా నా లోపల ఉండకుండా బయట పనులు చేసేటప్పుడు బయట కంప్లీట్ దృష్టి ఉన్నప్పుడు వేరుగా ఉంటాను. నా లోపల నేను ఉంటూ బయట పనులు యాంత్రికంగా జరిగిపోతాయి. అన్నీ జరిగిపోతాయి. మాట్లాడతాను, సినిమా చూస్తాను అన్నీ జరిగిపోతాయి. ఆ సినిమా సగం ఎక్కుతుంది, సగం ఎక్కదు. ఎందుకని కంప్లీట్ లోపల ఉన్నప్పుడు. బయట పనులు జరిగితే లోపల నీ లోపల నువ్వు ఉండు, నీ లోపల నువ్వు ఉండు. అత్యవసరమైనప్పుడు మన లోపల మనం ఉన్నప్పుడు ఈ శక్తి బయటకొచ్చి ఆ సమస్య పరిష్కారం. అది అక్కడ. అన్నీ మనలో నుంచే వస్తున్నాయి. మన సమస్యకు పరిష్కారం కూడా మనలోనే ఉంది. ఈ కాంతి ఇప్పుడు మాట్లాడుతున్నామంటే ఈ కాంతి శబ్దం ద్వారా వస్తోంది. ఇదే జ్ఞానం లేనప్పుడు ఇక్కడ కాంతి కాదు చీకటి ఆలోచనలు శబ్దం ద్వారా బయటకు వస్తున్నాయి. ఎంత తేడా ఉంది? అసలు ఏమన్నా సంబంధం ఉందా దానికి దీనికి? అందుకని ఆనందం వెనక మన రహస్యం ఇంత ఉంది. ధ్యానంతోటే కదా మనస్సు శుద్ధి పడేది. అప్పుడు కదా మనసు శాంతంగా ఉండేది. ధ్యానం లేకుండా మనశ్శాంతి లేదంటే ఎలా? ధ్యానం చేయరు. ఓ 10 నిమిషాలు కూర్చుంటారు, ఒక అరగంట కూర్చుంటారు. మిగతా ఏమండి నాకు కుదరట్లేదు. ఏంటి ఆషామాషా ధ్యానం అంటే? ఒక కూర వండాలంటేనే అరగంట పడుతుందే, వంట చేయాలంటేనే గంటన్నర పడుతుందే, తినాలంటేనే నీకు అరగంట పడుతుంది. అలాంటప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టాలంటే పట్టదా టైము? ఏం పెట్టుబడి పెట్టమన్నారు? డబ్బులు ఇవ్వమనేది ఏమనలేదే. నీ ఇంట్లో నువ్వు కూర్చుని టయాన్ని నీ సమయాన్ని పెట్టుబడి పెట్టమన్నారు. మీ సమయం నాకు పెట్టుబడి ఇవ్వండి అన్నారు. ఎవరి కోసం? ఆయన కోసమా? చెప్పిన వాళ్ళ కోసమా? మన కోసం.